ఆరంభంలో దుమ్ము రేపారు, ప్రత్యర్థిని వణికించేశారు. ఆ తర్వాత పట్టు విడిచారు. బంగ్లాదేశ్ బ్యాటర్స్కు అవకాశమిచ్చారు. రికార్డు పార్ట్నర్షిప్ నమోదు కాకుండా ఆపలేకపోయారు. చివర్లో మళ్లీ రిథమ్ అందుకున్నారు. ఓవరాల్గా దుబాయ్లో భారత బౌలర్ల ప్రదర్శన మెరుగ్గానే ఉంది. కానీ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ను మరింత త్వరగా ఆలౌట్ చేయడంలో భారత బౌలర్లు ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో టాస్ గెలిచినప్పటికీ బంగ్లాదేశ్ అడ్వాంటేజ్గా మలుచుకోలేకపోయింది. భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. తొలి ఓవర్లోనే షమి పంజా విసిరాడు. సౌమ్య సర్కార్ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా బాధ్యత తీసుకున్నాడు. షంటోను అవుట్ చేశాడు. ఆ వెంటనే మెహదీ హసన్ మిరాజ్కు షమి షాకిచ్చాడు. ఈ దశలో అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు సాధించాడు. జాకరెలీ ఇచ్చిన క్యాచ్ను రోహిత్ విడిచిపెట్టడంతో అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ మిస్ అయింది. అయితే బంగ్లాదేశ్ జస్ట్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోయారు. ఫీల్డింగ్లో పొరపాట్లు కూడా బంగ్లాదేశ్కు కలిసొచ్చాయి. హృదయ్, అలీ ఇద్దరూ రెచ్చిపోయారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రిస్కీ షాట్ల జోలికి వెళ్లలేదు. స్ట్రైక్ రొటేట్ చేశారు. కూల్గా బ్యాటింగ్ చేశారు. 35 ఓవర్ల పాటు వికెట్ను ఇవ్వలేదు. 6వ వికెట్కు 154 పరుగులు జోడించారు. హృదయ్ సెంచరీ కొట్టాడు. పాల్గొన్న తొలి ఛాంపియన్స్ ట్రోఫీలోనే సెంచరీ సాధించి భారత్కు సవాల్ విసిరాడు. అయితే డేంజర్గా మారిన పార్ట్నర్షిప్ను షమి బ్రేక్ చేశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు. దీంతో మరో 2 బంతులు ఉండగానే బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్ 100, అలీ 68 పరుగులు చేశారు. షమి 5 వికెట్లతో సత్తా చాటాడు. 10 ఓవర్లు వేసిన సీనియర్ బౌలర్ సరిగ్గా 53 పరుగులిచ్చాడు. 7.4 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా 31 పరుగులు ఇచ్చాడు. 3 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా తన రోల్కు న్యాయం చేశాడు. 9 ఓవర్లలో 43 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు వికెట్లు దక్కలేదు. పాండ్యా 4 ఓవర్లు వేసి 20 పరుగులిచ్చాడు. జడేజా 9 ఓవర్లలో 37 పరుగులు, 10 ఓవర్లలో కుల్దీప్ యాదవ్ 43 పరుగులు సమర్పించుకున్నారు.